బట్టి నేను చాగంటి గారి వాయిస్ తీసుకుంటున్నాను. రాముడని వాడు ఎంత గొప్పవాడండి. కౌసల్య రాముడు, కోదండ రాముడు, కైకేయి రాముడు, దశరథ రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడండి మహానుభావుడు. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థమే. ఆ శ్రీ మహావిష్ణుడు భూలోకంలో జన్మించి ఎన్ని కష్టాలు పడ్డాడయ్యా. మానవ మాత్రలో మనకెంతని తెలియచేయటం కోసమే ఆ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ జన్మించాడయ్యా. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. తినలేని వాళ్ళు ఉన్నారు, తింటూ ఉన్నావు. తాగలేని వాళ్ళు ఉన్నారు, తాగుతూ ఉన్నావు. మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తూ ఉన్నావు. మీరందరూ కూడా ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకొని అరుణాచల శివ అని 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తే 14 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు కూడా ఒక్క అడుగు మనం వేస్తే 14 కిలోమీటర్లు ఆ పరమశివుడు వేపిస్తాడయ్యా. మరి ఇంత బక్కడి అవకాశం ఇచ్చినటువంటి ఆ గురువర్యులకు, పిలిచినందుకు చంద్రముఖి గారికి, చూసినందుకు మీకు, చెప్పినందుకు నాకు ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.